ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ కోర్టు వారికి మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది. హైకోర్టు ఈ నెల 26లోగా ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు హైకోర్టులో ఊరట లభించలేదు. వాస్తవానికి ముగ్గురు నిందితులు ఈ నెల 24 లోపు లొంగిపోవాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఉత్తర్వులు వెల్లడించిన అనంతరం నిందితుల తరపు సీనియర్ న్యాయవాదుల అభ్యర్థన మేరకు గడువును ఈ నెల 26కు పొడిగించారు. సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లు, సప్లిమెంటరీ ఛార్జ్షీటు అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో వీరికి ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 6న నిబంధనలకు విరుద్ధంగా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సిఐడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సెప్టెంబర్ 26న న్యాయస్థానం విచారణ జరిపింది. సిఐడి తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సంబంధించి దర్యాప్తు ముగియటంతో తుది ఛార్జ్షీటు దాఖలు చేశామన్నారు. ఇతర నిందితులకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ప్రాసిక్యూషన్ మొదటి నుంచి చెబుతోందన్నారు. జూలై 19న సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసిన అనంతరం ప్రత్యేక కోర్టు పలుసార్లు నిందితుల రిమాండ్ పొడిగించింది. ఆ ఉత్తర్వుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు స్పష్టంగా పేర్కొంది. ఛార్జ్షీట్ దాఖలు అనంతరం నిందితులు వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. తదనంతరం ఆగస్టు 23న ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆఫీస్ మెమోరాండం ఆధారంగా చేసుకుని నిందితులు డిఫాల్ట్ బెయిల్ వేశారు. నిందితులు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్, డిఫాల్ట్ బెయిల్లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. ఛార్జ్షీట్పై లేవనెత్తిన అభ్యంతరాలకు దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమాధానాలు, కోర్టు ముందున్న ఇతర ఆధారాలను ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్నారు. డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసే విషయంలో చట్ట నిబంధనలు అనుసరించలేదని పేర్కొన్నారు. డిఫాల్ట్ బెయిల్ మంజూరుకి సంబంధించి రీతూ చాబ్రియా కేసులో ఇచ్చిన ఉత్తర్వుల అమలును రీకాల్ పిటిషన్లో సుప్రీంకోర్టు నిలుపుదల చేసిందని సిఐడి తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. అమల్లో లేని ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని నిందితులకు ప్రత్యేక కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందన్నారు. కాబట్టి డిఫాల్ట్ బెయిళ్లను రద్దు చేయండని వాదనలు వినిపించారు. వాదనలు ముగియటంతో తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేశారు. అలాగే రెగ్యులర్ బెయిల్ వేసుకునేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. ప్రస్తుత పిటిషన్ తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం వెల్లడించాలని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తీర్పు ఇచ్చారు.